హోటల్లో, ఎందుకంటే మాకు చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. హోటల్లో సాధారణ పని చేస్తున్న కుర్రోడు ఎల్లంగిలో ఒక రిసుమింటూ కొంచెం చేసుకోండి సార్ అట్లా చెప్పిన ఒక చెన్నైలో ఒక అతను చూస్తే, ఒక పొడిజిరి వెళ్ళి భోజనం చేసినప్పుడు అతన్ని 4-5 మాటలు అబ్జర్వ్ చేసేసి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టుకొని అట్లా డైరెక్టర్ అయ్యాడు. మన ఇండస్ట్రీలోనా? లేదు, తమిళనాడు. సూపర్. అట్లా అందుకేనంటే ఒక పని నీకు ఇస్తున్నా, అది బేల్దారి పని కావచ్చు, ఏ పని, పెయింట్ కావచ్చు, ఎక్సైన్ కావచ్చు, సినిమా ఎనీ కావచ్చు, ఆ పని నా ప్రేమతోటి కానీ మనం చేసే పని అయితే ఆ పని ఇంకో పనిని పుట్టించుద్ది. అందుకని మనం నిజంగా పని చేయాలి కదా తప్ప దాన్ని మేనేజ్ చేసుకొని మాకు ఎక్స్పీరియన్స్ దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, నన్ను చూడాలి, పని చేస్తారని ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పని చేస్తుంటే పనే చూస్తుంది నిన్ను. పనికి, నిజమైన పనికి కాంపిటీషన్ లేదు. మన పని మనం చేసుకుంటే చాలు. సూపర్. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అఖండ 3 ఎప్పుడు ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? అఖండ 3 ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? డిజైనింగ్ ద నేచర్, రెండో డిజైనింగ్ బోయపాటి గారు, మూడో డిజైన్ బాబు గారు, నాలుగో ప్రోగ్రామ్స్ లో టెక్నీషియన్ గా మేము కూడా ఉంటాం. ఎందుకనంటే అంటే ఒక క్రియేటివ్, ఒక తెలియని ఒక హిందూ భారతదేశం అనే ఒక దాని మీద ఒక అద్భుతమైన ఒక క్రియేటివ్ తీసుకొచ్చాడు డైరెక్టర్ బోయపాటి గారు అని మేము డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాం అనమాట. అది నిజమా? అదంటే ఇది మేము చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి, మన సంబంధం లేదు. ఈ క్రెడిట్ ఇప్పుడు మనం వెళ్ళిందంటే నెక్స్ట్ ఒక లెవెల్. అంటే ఇది మా ఫీలింగ్ ఏంటంటే, భారతదేశం ఋషులు గొప్పతనం, హిమాలయాల్లో తపస్సు చేసి ఇప్పుడు మెడిటేషన్, ధ్యానం అంటే అన్ని కంట్రీస్లో చేస్తున్నారు. అది మన భారతదేశం నుంచి వెళ్ళిన సూర్య నమస్కారం, ప్రాణాయామం ఇవన్నీ చేస్తే అంటే అక్కడ కలెక్ట్ చేస్తారనమాట. అందుకంటే మన భారతదేశ సంప్రదాయం, భారతదేశం శక్తి, ఒక మనిషి తపస్సులో ఉండి ఏమేమి చేయవచ్చు. ఒక అలెగ్జాండర్ లాంటి వాడు భారతదేశాన్ని టచ్ కూడా చేయలేకుండా ఓడిపోయిన సన్నివేశాలు కూడా మనం చరిత్రలో చూసి ఉన్నాం. భారతదేశం గొప్పతనం ఏంటి, భారతదేశం ఒక ట్రైబుల్ కొట్టాడు అంటే ఇన్ని